ఒక్క నిమిషం బాబుజీ గారు, రవిచంద్రారెడ్డి గారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే ఈ అధికారంలో ఉంటే విధ్వంసం, అధికారంలో లేకపోతే విద్వేషం, అది వాళ్ళ ఎజెండా. ఇప్పుడు ఇది అధికారికంగానే ఈ విద్వేషపూరిత కార్యక్రమాన్ని తీసుకున్నారనుకోవచ్చా? సార్ నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు ప్యానలిస్టులకి తర్వాత ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. సో ఒక కార్పొరేట్ పార్టీ, కార్పొరేట్ స్థాయిలో పనిచేసే పార్టీ, ఎక్కడికి ఏ పరామర్శకి వెళ్ళినా హెలికాప్టర్ పైకి లేస్తుంది, అక్కడ దిగుతారు, అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, అది మామిడికాయలు కింద పోస్తే ఒక్కడమా, లేకపోతే ఒక 5-6 ట్రక్కులు ముందుగానే తోటల్లో రెడీగా పెట్టుకొని మన అనుకున్న వాళ్ళని పురమాయించి తను వచ్చినప్పుడే అవి ఎంట్రీ ఇచ్చి ఒక ప్రదర్శన ఇచ్చి వాటిని తొక్కడమా, ఏ మామిడికి ఎంత రేటు ఉందనేది సబ్జెక్ట్ కూడా కరెక్ట్గా లేని స్క్రిప్ట్లు తీసుకొని రావడమా, ప్రతిదీ కూడా క్రౌడ్ పుల్లర్గా జనాల్లో ఈ ప్రభుత్వం మీద విచ్చలవిడివైన అసంతృప్తి వచ్చేసింది, 1 సంవత్సరానికే మనల్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారనే భావాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా సొంత ఛానల్, సొంత పత్రిక ఉండడం కలిసి వచ్చిన అంశం. అలాగే పార్టీగా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ 1 సంవత్సర కాలంలోనే పెళ్ళుబుకుతున్న అసంతృప్తి అనేది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంతేకాదు వయసుని మాటికి కంపేర్ చేయాలి. ఈ రోజున 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు కౌంట్ చేసుకోండి, ఒక్కొక్కరికి పూర్ణాయుష్ ఉండొచ్చు. మైండ్ సెట్ కానీ కరెక్ట్గా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటూ బాడీ ఫిట్, మైండ్ ఫిట్ కలిగిన, ఈ 2 ఫిట్నెస్లు కలిగిన ఏ నాయకుడైనా రాజకీయంగా ప్రజలు కోరుకున్నంత వరకు కూడా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండొచ్చు. ఏ విధంగా అయినా ప్రజల మైండ్ సెట్ని వీళ్ళు కాదు. ఒక విధంగా కంపారిజన్ చేసేటప్పుడు ఒక విషయం కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా నారా లోకేష్ గారు వయసులో చిన్న. నారా లోకేష్ గారు ఆల్రెడీ తర్ఫీదు పొంది నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి తనను తాను ప్రూవ్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో విధానపరమైన నిర్ణయాలతో పాటు తనకు సంబంధించిన అంశాలన్నీ తండ్రికి తగ్గ కొడుకుగా ముందడుగు వేస్తూ అడుగు వేస్తూ నేర్చుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న అయినప్పుడు నారా లోకేష్ గారు అక్కడ రెడీగా ఉన్నప్పుడు, ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పుడు అనేక మంది యువ నాయకుల్ని మీరు గమనించండి. 25 మంత్రివర్గాల్లో 24 మందికే ఇచ్చారు మంత్రివర్గ శాఖలు. దాంట్లో 17 మంది నారా లోకేష్ గారి ఏజ్ గ్రూప్కి దరిదాపుగా ఉండే వాళ్ళకి ఇచ్చారు. మరి యువతను ప్రోత్సహిస్తూ నెక్స్ట్ జనరేషన్ని ఆదరిస్తూ ఉంది కదా కూటమి. దీన్నెట్లా కన్వీనియంట్గా మర్చిపోయారు సార్? ఖచ్చితంగా కూడా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో, వారానికి ఒక ఈవెంటు, దుర్మార్గంగా మాట్లాడే అలవాటు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా కేసులు పెట్టినా అరెస్టులు అయినా తగ్గేదే లేదన్నట్టుగా ఏదైతే విచ్చలవిడి మాటలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే నా అక్క అంటే మహిళలను ఉద్దేశించి దుర్మార్గంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఇది తప్పు అని ఒక ఖండన ఇవ్వలేకపోవడం అయితే భావదారిద్ర్యం అని నేను చెప్పదలుచుకున్నాను. ఇవ్వలేకపోవడం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఖండించలేదు. అందుకే ఆయన 2వ రోజు కూడా ఖండించట్లా. రప్పని మంచిదే అని చెప్పా. అవును కాదు సార్, రప్ప అంటే మంచిదే అని చెప్పా. సినిమా డైలాగ్ అని దాన్ని ముక్తాయించాలని చూసే, దాంతోపాటు దానివల్ల ఈరోజు రెడ్ బుక్కి రప్ప అని మేము కూడా కౌంటర్ ఇస్తున్నామని సంతోషంగా భుజాలు జరుచుకుంటుండే. ఖచ్చితంగా దాంతోపాటు వేమిరెడ్డి గారి కుటుంబం, నెల్లూరులో పెద్ద మనుషుల కుటుంబం, దీన్ని యథేచ్ఛగా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్స్లో కూడా గెలిచే అవకాశం ఉండదని ఒక రప్చర్ వాతావరణం. మీరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండాలనుకుంటున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ విషయంగా చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పరిపాలించే టైంలో నేను పార్టీలో ఉండి కూడా ఇదెక్కడ విడ్డూరం అని కూడా ఆశ్చర్యపోయా. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి తిరుమలకి మెట్ల దారిన వెళ్తున్న కుటుంబంలో ఒక పాపని చిరుతపులి నోట కరుచుకొని వెళ్ళి ఆ పాపని బలిగొంది తినేసింది. అవును, ఆ విషయంలో ఆ తల్లిదండ్రులను అనుమానిస్తున్నా అని చెప్పి ఇచ్చిన దుర్మార్గమైన స్టేట్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారికే చెల్లింది. దాన్ని విరమించుకున్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఇది ఎంత అన్యాయం, అనైతికం అనేది అతనికి అనవసరం, కానీ వార్తల్లో ఉండాలి. ఈ వార్తల్లో ఉండే పిచ్చి, లేకపోతే అతనికి వత్తాసుగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గారు యథేచ్ఛగా 2 రెడ్ల మధ్య గొడవ వచ్చింది, మనం యథేచ్ఛగా నోరేసుకుందాం, మనకెటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబంతో పడదు కాబట్టి ఇష్ట ప్రకారం తిట్టిపోస్తామని తిట్ల రాజకీయం. ఆ తిట్ల పంచాయతీ ఏందో
ఆ తిట్లతో రాజకీయం ఏందో, ఆ దూకుడు స్వభావంతో ఇదేమన్నా అగ్రెసివ్ యంగ్ మ్యాన్ హీరోనా, లేకపోతే సినిమానా, లేకపోతే కమర్షియల్ యాక్టివిటీయా? రాజకీయం అంటే ఒక పెద్ద మనిషితనం ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి, భావదారిద్ర్యం లేకుండా మాట్లాడాలి, మహిళల్ని గౌరవించాలి. మహిళల్ని గౌరవించాలనే సంస్కృతి లేని వాళ్ళు రాజకీయాల్లో ఎందుకు సార్? రవి గారు, ఇక్కడ వైసీపీ మనం ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఏదో యథాలాపంగా అక్కడక్కడ వస్తున్న గొడవలు, లేకపోతే కొంతమంది లీడర్లు ఏదో నోరు బారేసుకుంటున్నారు, ఏదో యథాలాపంగా వస్తున్నవనో, లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతున్న మాటల దాడేనో తీసిపారేయడానికి అంత ఈజీగా కనిపించట్లే నాకైతే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రవి గారు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఇది చాలా ప్లాన్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఒకరి తర్వాత